చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ ఒక మైలురాయిని చేరుకుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేకులు కోసి మరీ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. అదేంటి, టీడీపీ నేతృత్వంలోని కూటమి మైలురాయి చేరుకుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు కేకులు కోస్తున్నారు అంటే, వాళ్ళు చేరుకున్న మైలురాయి కేవలం 9 నెలలు కూడా పూర్తి కాకముందే చంద్రబాబు గారి సర్కార్ 1,00,000 కోట్ల రూపాయలు అఫీషియల్గానే అప్పు చేశారు. 1,00,000 కోట్ల అప్పు చేశారు అని చెప్పి ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారు అండ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వీళ్ళ ముగ్గురి ఫోటోలు పెట్టి కేకుల మీద కేకులు కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. కూటమి సర్కార్కి కంగ్రాచులేషన్ చెబుతూ ఉన్నారు. 9 నెలలు పూర్తి కాకుండానే డైరెక్ట్ అని 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేశారు, మీకు శుభాకాంక్షలు అని చెబుతూ, సరే మరి వీళ్ళు చేరుకున్న మైలురాయి ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం ఎందుకులే అని నేషనల్ వైడ్ కూడా దీన్ని ఈ మైలురాయిని సర్క్యులేట్ చేయాలనుకున్నారేమో. ఏపీ గవర్నమెంట్ డెబిట్స్ 1,00,000 కోట్లకు చేరుకుంది అని ఒక హ్యాష్ ట్యాగ్ తోటి దీన్ని ఫుల్గా ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ చాలా వైసీపీ సోషల్ మీడియా అయితే కూటమి సర్కార్ చేసిన అప్పుల గురించి ప్రౌడ్గానే చెప్పుకుంటున్నారు. ఒక సంక్షేమ పథకం అమలు చేయకుండా తల్లికి వందనం లాంటివి లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఒక్కరికి జాబ్ ఇచ్చింది లేదు, ఆరోగ్యశ్రీకి సక్రమంగా డబ్బులు లేవు, దేనికి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టకుండానే బటన్ నొక్కేదేముంది ముసలమ్మ కూడా నొక్కుతుంది అని చెప్పి 9 నెలల్లో ఒక్కసారి కూడా ఒక్క బటన్ కూడా నొక్కకుండానే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం మామూలు గ్రేట్ కాదు అంటూనే, అయినా 1,00,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు బ్రో అని చెప్పి చాలామంది నెట్టింట అయితే రకరకాల ట్వీట్లు చేస్తూ ఉన్నారు. కేకులు కట్ చేసి మరీ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు 9 నెలలు గడపకుండానే ఎలా అప్పు చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండానే ఇంత చేస్తే మరి సంక్షేమ పథకాలు ఇవ్వడం మొదలెడితే ఇంకెన్ని లక్షల కోట్ల అప్పు చేస్తారు? అమరావతి పేరు మీద ఇంకెంత చేస్తారు? బ్రో, మీరు మంచి మంచి రికార్డులు సృష్టించడానికైతే మీకు అర్హత ఉంది బ్రో. వీలైనంత వరకు ఎక్కువ చేయండి, మనం గిన్నీస్ బుక్ రికార్డులకైనా వెళ్దాం బ్రో అని చెప్పి చాలామంది ట్వీట్లు అయితే పెడుతూ ఉన్నారు. కూటమి సర్కారు సాధించిన ఈ ఘనత మీద వైసీపీ సోషల్ మీడియా అయితే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంది.